మహాభారతం. ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం భీమునికి విషం పెట్టారు అని. భీముడు నదిలో పడిపోయాడు. అతడు మునిగిపోయి ఒక నాగల్లోకం వంటి ప్రదేశానికి చేరుకున్నాడు. అది విషసర్పాలతో నిండిపోయిన స్థలం. అక్కడున్న పాములు అతన్ని వందల సార్లు కాటేశాయి. ఇప్పటికే అతడు విషం తాగి ఉన్నాడు. ఇప్పుడు ఆ పాముల విషం అతని శరీరంలో ఉన్న విషంతో కలిసి ఒక ప్రతి విషంలా పనిచేయడం మొదలుపెట్టింది. దక్షిణ భారతదేశంలోని సిద్ధ వైద్యంలో ఒక సూత్రం ఉంది, విషమే విషానికి ఔషధం అని. ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా ఇలాంటి విధానాలు ఉన్నాయి. ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సిన్ పద్ధతి కూడా ఇదే సూత్రం మీద ఆధారపడింది. అలాగే భీముడి శరీరంలో జరిగిన ఈ సంఘటన ఒక ప్రతివిష చికిత్సలా పనిచేసింది. కొద్దిగా అతడు మెలకువలోకి వచ్చాడు. అప్పుడు నాగులు ఆశ్చర్యపోయారు, ఇతను ఎవరు అని. వారు అతన్ని తమలో ఒకరిగా భావించారు. నాగరాజు అతన్ని పక్కకు తీసుకొని ఇలా అన్నాడు, నిన్ను విషంతో చంపాలని చూశారు. అదృష్టవశాత్తు నిన్ను నదిలోకి నెట్టేశారు. అక్కడే వదిలేసి ఉంటే నువ్వు చనిపోయేవాడివి. కానీ మోసం అలా ఉంటుంది. అది ఒక పని చేసి ఆగదు, అతిగా చేస్తుంది. ఆ అతిగా చేసిన పని నీ ప్రాణాలు కాపాడింది అని. తర్వాత వారు ఒక రహస్యమైన ఔషధాన్ని సిద్ధం చేశారు. అది ఎన్నో రకాల విషాలు, పాదరసం, ప్రత్యేక ఔషధ మూలికల మిశ్రమం. దక్షిణ భారతదేశంలో దీన్ని నవపాషణం అంటారు. 9 రకాల మహావిశాల సమ్మేళనం. దీనిని తయారు చేయడం అత్యంత జాగ్రత్తతో చేయాలి. ఒక చుక్క ఎక్కువైనా ఒక చుక్క తక్కువైనా ప్రాణాంతకం. ఆ నాగులు ఎంతో శ్రద్ధతో ఆ ఔషధాన్ని తయారు చేసి భీముడికి ఇచ్చారు. ఆ ఔషధం అతన్ని అపారిచితుడిగా మార్చింది. అతని బలం సాధారణ మానవ శక్తిని దాటిపోయి అద్భుత స్థాయికి చేరింది. ఇదే సమయంలో హస్తినాపురంలో భీముడు కనిపించకపోవడంతో మిగిలిన 4 పాండవులు తీవ్ర ఆందోళన పడ్డారు. అప్పుడు వారికి అర్థమైంది, మోసపోయాము అని. కానీ బయటకు చెప్పలేదు. ఎందుకంటే దుర్యోధనుడు బయటకు చూస్తే హృదయభంగంతో విలపిస్తున్నాడు. నా తమ్ముడు ఎక్కడా అంటూ ఏడుస్తూ తిరుగుతున్నాడు. కానీ సహదేవుడు మాత్రం స్పష్టంగా అన్నాడు, వాళ్ళు అతన్ని చంపేశారు అని. పాండవులు ఇంటికి వెళ్లి కుంతికి జరిగిన విషయాన్ని చెప్పారు. కుంతి 3 రోజుల పాటు ధ్యానంలో మునిగిపోయింది. తర్వాత ఆమె నిశ్చయంగా చెప్పింది, నా కుమారుడు చనిపోలేదు, వెతకండి అని. అందరూ అడవిలో వెతికారు, నదిలో దూకారు, ఎక్కడా కనిపించలేదు. చివరికి నిరాశ చెందారు. 14వ రోజు శ్రద్ధ కార్యానికి ఏర్పాట్లు ప్రారంభించారు. దుర్యోధనుడు బయటకు తీవ్ర దుఃఖంతో కనిపిస్తున్నాడు, లోపల మాత్రం సంబరంతో ఉన్నాడు. ఇంత పెద్ద వీరుడి మరణం, పెద్ద విందు కావాలి అంటూ వంటవాళ్ళు అన్నీ సిద్ధం చేశాడు. బయటకు శోకం, లోపల సంబరం. ఇంతలో భీముడు తిరిగి రాజభవనంలోకి నడుచుకుంటూ వచ్చాడు. అందరూ షాక్. దుర్యోధనుడు అతని సోదరులు, ముఖ్యంగా శకుని, ఇది నిజమా లేక భూతమా అని భయపడ్డారు. భీముడు కోపంతో సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ సమయంలో విదురుడు వచ్చి సలహా ఇచ్చాడు, ఇప్పుడు మీ శత్రుత్వాన్ని బయట పెట్టకండి. ఇప్పటికీ వాళ్ళు రహస్యంగా చంపాలని చూస్తున్నారు. అంటే మీకు ఇంకా కొంత భద్రత ఉంది. మీరు ఇప్పుడు బహిరంగంగా ఆరోపిస్తే వారు నేరుగా సైన్యంతో దాడి చేస్తారు. మీరు 5 మాత్రమే, వాళ్ళు 100 మంది పైగా సైన్యం ఉంది. పాండవులు తమ కోపాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఈ క్షణం నుండి ఇది బాలల పోరు కాదు, రాజ్య పోరు. భీముడు మాత్రం నాగలోపంలో గడిపిన 14 రోజుల్లో ఔషధం వల్ల బలవంతుడయ్యాడు. కానీ ఆకలితో కూడా ఉన్నాడు. పెద్ద విందు సిద్ధమవుతూ ఉండగా అందరూ వంట ఆపేశారు. అతను తిరిగి వచ్చాడు కదా అని. భీముడు అన్నాడు, విందు ఆగదు. అతను వంటగదిలో ఉన్న అన్ని కూరగాయలను కలిపి ఒకేసారి వండేశాడు. ఆర్య సాంప్రదాయంలో కొన్ని కూరలు కలపరాదు అనే నియమాలున్నాయి. కానీ అతను అన్ని కలిపి వండాడు. ఆ వంటకాన్ని ఈరోజు దక్షిణ భారతదేశంలో ఆవియల్ అంటారు. ఆవియల్ అంటే మిశ్రమం. భీముడు చేసిన ఆ మిశ్రమం నేటికి ప్రియమైన వంటకం. వారి వైరం పెరిగింది. పాండవులు ఇప్పుడు అప్రమత్తంగా మారారు. రాజభవనంలో తమకు అనుకూలంగా రహస్య మద్దతు వర్గాలను ఏర్పరచుకున్నారు. ఇదే సమయంలో ద్రోణుడు రంగప్రవేశం చేశాడు. భరద్వాజ మహర్షి కుమారుడు ద్రోణుడు. అతడు సాధారణంగా పుట్టలేదు. శంఖంలో గర్భధారణ అయి పుట్టినవాడని పురాణం. అందుకే ద్రోణుడు అని పేరు. అతనికి ఒక వరం, అతను కూర్చొని లేదా పడుకుని కళ్ళు మూసి ఉన్నప్పుడే చంపగలరు. కళ్ళు తెరిచి ఉన్నంత వరకు ఎవరూ చంపలేరు. అతను తన తండ్రి వద్ద ఆయుధ విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత పరశురాముని వద్దకు వెళ్ళాడు. పరశురాముడు శత్రువులపై ప్రతిజ్ఞ చేసి వందలాది రాజులను సంహరించిన మహర్షి. వృద్ధాప్యంలో తన అస్త్రాలు, మంత్రశక్తితో నింపబడిన ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించాడు. ద్రోణుడు వెళ్ళి వాటిని పొందాడు. పరశురాముడు ఒక షరతు పెట్టాడు, ఈ పవిత్ర అస్త్రాలను ఎప్పుడూ క్షత్రియులకు బోధించకూడదు అని. ద్రోణుడు అంగీకరించాడు. కానీ వెంటనే హస్తినాపురానికి వచ్చి క్షత్రియులకే బోధించడానికి ఉద్యోగం కోరాడు. ఇదే అతని స్వభావం. ధర్మం తెలుసు, శాస్త్రాలు తెలుసు, కానీ లోపల లోభం, ఆశ. ఒకరోజు పాండవులు కౌరవులు బంతి ఆట ఆడుతున్నారు. ఆ కాలంలో బంతి రబ్బర్ కాదు, అడవి గడ్డి కట్టెలతో తయారు చేసింది. ఆ బంతి బావిలో పడిపోయింది. బావి లోతుగా ఉంది. ఎవరో దాన్ని తీసుకురాలేకపోయారు. అప్పుడు ద్రోణుడు వచ్చి ప్రశ్నించాడు, మీరు క్షత్రియులే కదా, అయితే మీకు ధనుర్విద్య రాదా అని. అర్జునుడు గర్వంగా అన్నాడు, నాకు ధనుర్విద్య తెలుసు, నేను ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి అవుతాను అని. ద్రోణుడు అతన్ని గమనించాడు. ధనుర్ధారి అయితే ఈ బావి నుంచి బంతిని తీసుకోలేవా అని అడిగాడు. పిల్లలు ఆశ్చర్యపోయారు. బావిలో పడిన బంతిని ధనుర్విద్యతో ఎలా తీస్తారు అని. ద్రోణుడు అన్నాడు, చూపిస్తాను పదండి అని. అతను దగ్గరలో ఉన్న బలమైన కడ్డీలను, బాంబు లాంటి గట్టిగా ఉండే గడ్డిని ఒక్కొక్కటిగా పీకి తీసుకున్నాడు. వాటిని ఒకదాని తర్వాత ఒకటి బాణంలా బావిలోకి విసిరాడు. ప్రతి కడ్డీ ముందున్న దానికి అతుక్కునేలా క్రమంగా ఒక తాడు లాంటి నిర్మాణం తయారైంది. చివరకు ఆ గడ్డి తాడితో బంతిని బావి నుంచి నెమ్మదిగా పైకి లాగేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. గడ్డీలతో మాయ చేశాడా? ఇది మంత్రంలా అనిపించింది. వారు అడిగారు, మాకు కూడా నేర్పుతారా అని. ద్రోణుడు ప్రశాంతంగా అన్నాడు, నన్ను గురువుగా అంగీకరిస్తేనే నేర్పుతాను అని.
అప్పుడు వారు అతన్ని భీష్ముని దగ్గరికి తీసుకెళ్లారు. భీష్ముడు వెంటనే ద్రోణుడిని గుర్తించాడు. అతని సామర్థ్యం తెలుసు. వెంటనే అతన్ని రాజగురువుగా నియమించాడు. భవిష్యత్తు రాజులుగా ఎదిగబోతున్న యువరాజుల గురువుగా. ఇలా శిక్షణ మొదలైంది. పోటీ కూడా మొదలైంది. పాండవులు కౌరవులు ప్రతి కళలో పోటీ. కేతక యుద్ధం అంటే స్పియర్లో యుధిష్ఠిరుడు ఉత్తముడు, గదా యుద్ధంలో భీముడు దుర్యోధనుడు సమానులు. ఇద్దరు పోరాడితే అలసట వచ్చే వరకు పోరాడేవారు, కానీ ఎవరూ గెలిచేవారు లేరు. ధనుర్విద్యలో అర్జునుడు ప్రత్యేకంగా మెరిపించాడు. ఖడ్గ విద్య గుర్రస్వారీలో నకుల సహదేవులు ప్రబలులు. సంవత్సరాల కఠిన సాధన తర్వాత వారు మహావీరులయ్యారు. ఇప్పుడు అర్జునుడి మనసు గురించి. అతని జీవితంలో ఒకే లక్ష్యం, ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి కావాలి. అతను మహావీరుడు, నియమశీలి, మౌనంగా ఉండేవాడు, పూర్తిగా ఏకాగ్రత కలవాడు. కానీ లోపల తీవ్రమైన అసురక్షిత భావం అంటే ఇన్సెక్యూరిటీ, ఎప్పుడూ ఒక భయం, ఎవరైనా నన్ను మించిపోతే. ఈ అసురక్షిత భావం అతన్ని అమానుష స్థాయికి నడిపించింది. ఒకరోజు ఒక గిరిజన బాలుడు ద్రోణుడి వద్దకు వచ్చాడు. అతని పేరు ఏకలవ్యుడు. అతను నిషాదుడు, భారతదేశంలోని ఆదివాసీ గిరిజన సముదాయానికి చెందినవాడు. శాస్త్రాలు అతని రూపాన్ని ఇలా వర్ణిస్తాయి: నల్లటి చర్మం, జడలతో నడుస్తూ ఉంటే చిరుతపులిలా చురుకుగా, బలమైన అందమైన యువకుడు అని. గొప్ప ధనుర్ధారి, అవగల సామర్థ్యం ఉన్నవాడు. ఏకలవ్యుడు ద్రోణుడి వద్ద వినయంతో నమస్కరించి అన్నాడు, గురువర్య, నాకు ధనుర్విద్య నేర్పండి. ద్రోణుడు అన్నాడు, నువ్వు క్షత్రియుడివి కావు, నేర్పలేను. ఏకలవ్యుడు ద్రోణుడి పాదాలపై పడిపోయి అన్నాడు, సామాజిక నియమాలు నాకు తెలుసు, కానీ ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదంతో నేను నేర్చుకుంటాను అని. ద్రోణుడు అతని వినయం చూసి తలపై చేయి పెట్టి అన్నాడు, ఆశీర్వదిస్తున్నాను అని. ఏకలవ్యుడు అడవికి వెళ్ళాడు. నది ఒడ్డున మట్టి తీసుకొని ద్రోణుడి విగ్రహం తయారు చేశాడు. ప్రతిరోజు నమస్కరించి సాధన ప్రారంభించాడు. ధనుర్విద్య చేతులతో కాదు, కళ్ళతో, సంగీతం గొంతుతో కాదు, చెవులతో. ఏకాగ్రతే ఆయుధం. ఒకరోజు ద్రోణుడు శిష్యుల ప్రతిభ పరీక్షించాలనుకున్నాడు. చెట్టుపై చిన్న కలప పిట్టను కట్టాడు. ఒక్కొక్కరిని పిలిచి అన్నాడు, పిట్ట కంటిపై గురి పెట్టండి అని. కౌరవులు పాండవులు అందరూ సిద్ధమయ్యారు. ఏం కనిపిస్తుంది అని ద్రోణుడు అడిగాడు. చెట్టు కనిపిస్తుంది, ఆకాశం కనిపిస్తుంది, పిట్ట కనిపిస్తుంది, మామిడి పండు కనిపిస్తుంది. ద్రోణుడు వారిని ఒక్కొక్కరిని పంపించాడు. చివరికి అర్జునుడు వంతు వచ్చింది. అతను అదిల స్థితిలో నిలబడ్డాడు. యోగాలో కూడా ఉపయోగించే స్థిర భంగిమ అది. శరీరం కదలకుండా నిలబడతారు. ఏమి కనిపిస్తుంది? పిట్ట కంటు మాత్రమే. ద్రోణుడు అన్నాడు, నువ్వే ఉన్నత శిక్షణకు సిద్ధమైన వాడు అని. ఆ తర్వాత అర్జునుడిని చీకట్లో కూడా బాణం సంధించడం నేర్పించాడు. రాత్రిళ్ళు చీకట్లో భోజనం చేయమన్నాడు. నువ్వు చూడకుండా నోట్లో ఆహారం పెట్టగలిగితే చూడకుండా శత్రువు గుండెల్లో బాణం కూడా ఎందుకు పెట్టలేవు అని అన్నాడు. ఒకరోజు పాండవులు వేటకు వెళ్లారు. వారికి వేట కుక్క ముందుకు వచ్చింది. అది మొరవడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా నిశ్శబ్దం. వారు అనుకున్నారు పులి లేదా ఎలుగుబంటి చంపేసిందేమో అని. వెతుకుతూ వెళ్లారు. అప్పుడు కుక్క తిరిగి వచ్చింది. దాని నోరు చుట్టూ 6 బాణాలు సరిగ్గా అమర్చబడి ఉన్నాయి, నోరు తెరవలేని విధంగా. భీముడు వెంటనే అడిగాడు, ద్రోణుడు అడవిలో ఉన్నాడా? ఇంకెవ్వరూ ఇది చేయలేరు అని. అప్పుడు వారు ఒక యువకుడిని చూశారు. చిరుతలో నిలబడి అర్జుని కనతపై బాణం గురిపెట్టాడు. అర్జునుడు కళ్ళను గుర్తించాడు. ఆ దృష్టి తప్పదు. ఎవరు నువ్వు? నేను ఏకలవ్యుని అని చెప్పాడు. ఎక్కడ నేర్చుకున్నావు? ద్రోణుడు నా గురువు అని ఏకలవ్యుడు అన్నాడు. అర్జునుడు ఆగ్రహంతో భయంతో గురువు వద్దకు పరిగెత్తాడు. మీరు నన్ను ప్రపంచంలో గొప్ప ధనుర్ధారి చేస్తానన్నారు, కానీ ఇంకొకరిని నాకంటే మెరుగ్గా తయారు చేశారు. ద్రోణుడు అన్నాడు. అతను ఎవరు? అర్జునుడు వివరించాడు. ద్రోణుడు లోపల ఆలోచించాడు. అర్జునుడు ఈ రాజ్యానికి ముఖ్యం, ఇతడే శ్రేష్ఠుడిగా ఉండాలి అని. అడవికి వెళ్ళి ఏకలవ్యుని కలిశాడు. ఏకలవ్యుడు ఆనందంతో పాదాలకు నమస్కరించాడు. పండ్లు పుష్పాలు సమర్పించాడు. ద్రోణుడు అన్నాడు, గురుదక్షిణ ఎక్కడా అని. ఏమడిగినా మీదే గురువర్య అని అన్నాడు ఏకలవ్యుడు. నిజమేనా? అవును. అయితే నీ కుడి చేతి బొటనవేలు కావాలి అని అడిగాడు ద్రోణుడు. ధనుర్ధారికి బొటనవేలు లేకుండా విద్య అసాధ్యం. ఏకలవ్యుడు ఖడ్గం తీసుకొని తన బొటనవేలు కోయడానికి సిద్ధమయ్యాడు. ఆ క్షణంలో ద్రోణుడు అతన్ని ఆపి అన్నాడు, ఆగు అని. అతడు అర్జునుడి వైపు చూశాడు. అతని మనసు మారుతుందా లేదా అని. కానీ అర్జునుడు మౌనంగా అక్కడే నిలబడి చూస్తున్నాడు. అర్జున్లో ఎన్నో గొప్ప లక్షణాలున్నాయి. క్రమశిక్షణ, ఏకాగ్రత, ధైర్యం అన్నీ ఉన్నాయి. కానీ అతని జీవితాన్ని నడిపించిన అతిపెద్ద శక్తి ఏంటంటే అతని అసురక్షిత భావం, ఇన్సెక్యూరిటీ. నేనే ప్రపంచంలో గొప్ప ధనుర్ధారి కావాలి. ఏకలవ్యుని బొటనవేలు కోసిన క్షణం నుంచి అర్జునుడు మళ్ళీ ప్రపంచంలో ఉత్తమ ధనుర్ధారి అయ్యారు. నిన్ను మించి పరిగెత్తితే, వాడి కాళ్ళు విరగొడితే నువ్వే అందరికంటే వేగంగా పరిగెత్తగలవు అన్నట్టే కదా. ఇది అర్జునుడి నీడ. అర్జునుడు ఒక గొప్ప యోధుడు, కానీ ప్రతి గొప్ప యోధుడి వెనకాల కూడా ఒక నీడ ఉంటుంది. ఆ నీడ పేరు అసూయ, లేక భయమా, లేక తన స్థానాన్ని కోల్పోతాను అన్న ఆందోళన. ఈ నీడ తర్వాత మహాభారతాన్ని ఎలా మార్చిందో తర్వాతి భాగంలో చూద్దాం.